వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో నూతన కార్యక్రమాలకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్పేయి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రపంచ భారతదేశ చిత్రపటంలో అజాత శత్రువుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నిలిచారని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. ఆధునిక భారత నిర్మాత, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ బహిరంగ సభలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహం ఏర్పాటు శుభ సందర్భం అని తెలిపారు. అమరావతి రాజధానిలో మహోన్నతమైన నాయకుడి విగ్రహం, స్మృతివనం ఏర్పాటు అభినందనీయమన్నారు. భారతరత్న వాజ్పేయి తన జీవితమంతా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, సిద్ధాంతాలు చెప్పటమే కాదు అమలు చేసిన గొప్ప నేత వాజ్పేయి అన్నారు. స్వర్ణ చతుర్భుజి, అంత్యోదయ, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ సడక్ యోజన తదితరాలకు నాంది పలికిన మహోన్నత నేత వాజ్పేయి అని, దేశంలో అనేక నూతన కార్యక్రమాలకు ఆద్యుడిగా నిలిచారని అన్నారు. జీవితకాలం విలువలతో, సిద్ధాంతాలతో కూడిన రాజకీయం చేసి సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రం నేతృత్వంలో అమరావతి రాజధాని ఉత్తమ స్థానాలకి వెళ్తుందని ఆశిస్తున్నానన్నారు. గౌరవ అమాత్య శేఖరులు, రాష్ట్ర ప్రభుత్వంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులుగా విశిష్ట భూమిక పోషిస్తున్న శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహానికి ఆవిష్కరింపజేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి పెద్దలు, స్ఫూర్తివంతమైనటువంటి విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ఆవిష్కరించుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ని కానీ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకువెళుతున్నటువంటి నాయకులు, మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి, మధ్యప్రదేశ్కి 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనితర సాధ్యమైనటువంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ప్రస్తుతం కేంద్రంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మాత్యునిగా మనందరి ముందు కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ, అన్నిటికంటే మించి కాషాయ రంగు కండువాలు మెళ్ళో వేసుకుని, అదేవిధంగా పసుపు రంగు కండువాలు మెళ్ళో వేసుకుని, తెలుపు ఎరుపు రంగుల కండువాని మెళ్ళో వేసుకుని వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కారణాంతరాల వల్ల రాలేకపోయినా వారి తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ రాజకీయ చిత్రపటంలో, ముఖ్యంగా భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పేరుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన తన జీవితకాలం యావత్తు కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు, సిద్ధాంతంతో కూడినటువంటి రాజకీయాలు, సిద్ధాంతానికి, థియరీకి మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీలోకి దాన్ని సుపరిపాలనగా మార్చినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే
ఈ దేశంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వేసినటువంటి నాంది, ఆయన పలికినటువంటి శ్రీకారం ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాటని మనం మనవి చేసుకోవాలి. ఆ రోజు స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం కానివ్వండి, అంత్యోదయ కార్యక్రమం కానివ్వండి, మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసినటువంటి పునాది మించే ఇవాళ మనం అద్భుతమైనటువంటి కట్టడాల్ని నిర్మించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన అందించాలనేటువంటి మాట విన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట, గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఏ స్లోగన్, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి మాట వారు చెప్పారు. ఊరికే పేరుకి మాటకి మనం ఉత్తమమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తామనేటువంటి మాట కాదు, అది మన బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే దానికి సాకారం అవుతుందనేటువంటి మాట వారు చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అభివృద్ధి పేరుతోటి జరిగేటువంటి కార్యక్రమాలు, ఆర్థిక పరంగా జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో వారు చెప్పిన మాట, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కానీ దాంతోపాటు మౌలిక సదుపాయాలు కావాలి, సంస్కరణలు కావాలి కానీ దానికి మానవీయ కోణం ఉండాలి, హ్యూమన్ ఫేస్ ఉండాలనేటువంటి మాట చెప్పినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో మనందరికీ తెలుసు, ఒక పర్యాయం 13 రోజులు, ఒక పర్యాయం 13 నెలలు, ఆ తర్వాత 5 సంవత్సరాల కాలం పూర్తిగా ఈ దేశాన్ని పరిపాలించి సుపరిపాలన అంటే ఏంటో నిర్వచనం చెప్పినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక్క ఓటు తేడాతోటి పదవి కోల్పోయినప్పుడు పార్లమెంటు వేదికగా వారు మాట్లాడినటువంటి మాటలు ఇవాళకి కూడా నేను నమ్ముతాను, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఏదైనా ఉంటే ఆ రోజు వారు పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి ఉపన్యాసమే సాక్షిభూతంగా నిలబడుతుందనేటువంటి మాట. అందులో వారు చెప్పింది విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఏ రకంగా రోజు రోజుకి నానాటికి రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయనేటువంటి మాటని స్పష్టంగా చెప్పడం మాత్రమే కాకుండా, పదవి పోయిందనేటువంటి బాధ నాకేమాత్రం లేదు, కేవలం విలువలు దిగజారిపోతున్నాయనేటువంటి మాట మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాననేటువంటి విషయం చెప్పి, ఇవాళకి కూడా నాకు తెలిసి పార్లమెంటు సాక్షిగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసాల్లో అది అగ్రస్థానంలో నిలబడుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి మహానుభావుడు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తి, విదేశాంగ శాఖ మంత్రిగా భారతదేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేసినటువంటి వ్యక్తి, ఎక్కడైనా బయట మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎక్కడా కూడా ప్రతిపక్షం స్వపక్షం అనేటువంటి మాట లేకుండా భారతదేశం యొక్క గొప్పదనాన్ని మాత్రమే, భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు వారు ప్రతిపక్ష నాయకుల స్వపక్ష నాయకులు అనేటువంటి మాట పక్కన పెట్టి వారందరి గౌరవాన్ని నిలబడడానికి నిరంతరం కృషి చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి మహానుభావుడి యొక్క 100వ జయంతోత్సవం సందర్భంగా ఈరోజు కీలకమైనటువంటి మన అమరావతిలో రైతులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా కావాలని కోరుకుంటున్నటువంటి అమరావతిలో ముఖ్యమంత్రి గారి మస్తిష్కంలో మెదిలినటువంటి ఒక అద్భుత కళాఖండం అమరావతి. ఈ అమరావతిలో ఇన్ని రకాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకుని యొక్క విగ్రహం ఉండాలనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే దానికి స్పందించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.